శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 21వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇందులో మనకి ఏమేం విషయాలను తెలియచేశారు హేమాడ్ పంత్ గారు అంటే విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడరు వీళ్ళ గురించిన కథలు ఈ అధ్యాయంలో మనకి తెలియచేశారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, ఈయన పూనాలో నివసించేటటువంటి వాడు. ఈయన పండరీపురం ప్లీడర్ గురించిన కథలు చెప్పారు. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినట్లయితే ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపిస్తాయి. సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన అదృష్టంచే యోగీశ్వర్ల సాంగత్యమని పొంది దాని వలన మేలు పొందుతాం. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంత్ తన సంగతిని చెప్తున్నారు. బొంబాయి దగ్గరగా ఉన్నటువంటి బాంద్రాకు ఇతడు చాలా కాలం మేజిస్ట్రేట్గా ఉన్నారు. అక్కడ పీర్ మౌలానా అనేటటువంటి మహమ్మదీయ యోగి పుంగవుడు నివసిస్తూ ఉండేవాడు. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుకుంటూ ఉండేవారు. అతని పురోహితుడైనటువంటి యూనుస్ హేమాడ్ పంత్ను ఎన్నోసార్లు పీర్ మౌలానాను దర్శించమని చెప్పారు. కానీ ఏదో ఒక కారణం చేత అతను ఆ యోగిని కలుసుకోలేకపోయాడు. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చింది. అతడు షిరిడీకి వెళ్ళారు. శాశ్వతముగా షిరిడి సాయి సంస్థానంలో చేరాడు. దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యం లభించదు. కేవలము అదృష్టవంతులకే అలాంటిది లభిస్తూ ఉంటుంది. అందుకని మనకి అదృష్టం లేకపోతే ఎన్నిసార్లు పక్క వాళ్ళు చెప్పినా కూడా ఆ దేవాలయానికి కానీ పలానా వాళ్ళని దర్శించుకోమంటే వాళ్ళని చూడడానికి కానీ వెళ్ళలేము. ఎందుకని అందరూ చెబుతారు వెళ్ళమని, ఎంతో ప్రోత్సహిస్తారు, తీసుకెడతాం రమ్మని కూడా చెప్తారు. మన కర్మ పూర్తి కాకపోతే, మనకు ఆ అదృష్టం లేకపోతే మనం వెళ్ళి వాళ్ళని దర్శించుకోలేము, వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోలేము. ఇక్కడ కూడా జరిగింది అలాంటిది అనమాట. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేరుస్తూ ఉండేవారు. వారు అనేక చోట్ల పనిచేసినప్పటికీ, అంటే యోగులు రకరకాల చోట్లలో ఉంటారు కదా, అనేక చోట్ల ఉండి పనిచేసినప్పటికీ కూడా అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేరుస్తారు. కనుక ఒకరు చేయనది ఇంకొకరికి తెలుస్తుంది. వాళ్ళు యోగీశ్వరులు సర్వాంతర్యాములు కదా, ఒకళ్ళు చేసింది ఇంకొకరికి తెలుస్తుంది. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేవాళ్ళు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ ఈ దిగువన తెలియచేస్తున్నాను అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు. యోగీశ్వరులు ఒకళ్ళ గురించి ఒకరికి తెలుస్తుంది. ఇది ఎలా అంటే మనకి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. కంచి పరమాచార్య ఒకనాడు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్తే ఆయన్ని దర్శించుకోవడానికి ఆ ఊరి ప్రజలందరూ వెళ్ళి దర్శించుకున్నారు. రమణ మహర్షి గారు వెళ్ళలేదు. అప్పుడు అందరూ వచ్చి రమణ మహర్షిని అడిగారు, మీరు పరమాచార్యని దర్శించుకోవడానికి రాలేదేమిటి అని. ఆయనొకరు నేనొకరునా, నేనే ఆయన ఆయనే నేను అని సమాధానం చెప్పారు. అందుకని యోగీశ్వరులు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తుందన్నమాట. దానికి నిదర్శనం ఇదే అన్నమాట. కనుక వాళ్ళకి నిర్వర్తించిన పనులు ఒకళ్ళు చేయడానికి మొదలుపెట్టిన పని పూర్తి కాకపోతే ఆ పనిని ఇంకొకళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అది ఆ భగవంతుని ఆజ్ఞానుసారం యోగీశ్వరులందరూ కూడా చేస్తూ ఉంటారు. వీరు రెవెన్యూ శాఖలో, ఎవరు విహెచ్ ఠాకూర్ గారు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉండేవారు. ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చాడు. అక్కడ అప్ప అనేటటువంటి ఒక కన్నడ యోగిని దర్శించి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ యోగి నిశ్చలదాసు రచించినటువంటి విచారసాగరం అనే వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్న వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నారు. ఠాకూర్ వెళ్ళినప్పుడు వారి సెలవు కోరుగా ఆయన ఇట్లు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ పుస్తకంను నీవు చదవాలి. ఆ విధంగా చేసినట్లయితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీవు ఒక గొప్ప యోగిని అదృష్టంచే
కలుసుకుంటావు. వారు నీ భవిష్యత్తుకి మార్గాన్ని చూపిస్తారు. నీ మనసునకు శాంతి కలుగ చేస్తారు, నీకు ఆనందము కలుగ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు ఠాగూరు అప్పుడు తర్వాత ఏమైంది, ఠాగూరు జున్నూరుకు బదిలీ అయ్యారు. అక్కడికి పోవటానికి నానే ఘాట్ లోయను దాట వెళ్ళవలసి వచ్చేదన్నమాట. ఆ లోయ చాలా లోతైనది, దానిని దాటడం చాలా కష్టం. దానిని దాటడానికి ఏనుబోతు తప్ప ఇతర ఏది కూడా ఉపయోగించరు, అదొక్కటే అందులోంచి పెడుతుందన్నమాట. అందుకని దాని మీద ఎక్కి పెడుతూ ఉంటారు. కావున ఏనుబోతుపై లోయను దాటుటచే అతనికి చాలా బాధ కలిగింది. మాటల ఏనుబోతు మీద లోయను దాటడం అంటే చాలా కష్టం. దానివల్ల ఆయనకి ఎంతో బాధ కలిగింది. అక్కడి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాడు ఆయన. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగింది. ఆయన వలన సాయిబాబా గూర్చిన అనేక సంగతులు తెలుసుకొని వారిని చూడాలని ఎంతో కాంక్షించారు. ఆ మరుసటి రోజే నానాసాహెబ్ షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కావున ఠాకూర్ను తనతో కూడా రమ్మని అడిగాడు. ఠాకూరు తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండటం వల్ల రాలేను అని చెప్పాడు. అందువల్ల నానాసాహెబ్ ఒక్కడే షిరిడీకి వెళ్ళిపోయాడు. ఠాకూరు ఠాణాకు వెళ్ళాడు. కానీ అక్కడ కేసు వాయిదా పడింది. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళలేకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఈ కేసు కాస్త వాయిదా పడింది, ఆయనతో షిరిడీ వెళ్ళినా బాగుండేది, వెళ్ళలేకపోయాను అని బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన షిరిడీకి వెళ్ళారు. అంతకుముందు ఒకనాడు నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసింది. ఇతర స్నేహితులు కొందరు కలిశారు. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకెళ్లారు. అతడు బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి ఎంతో సంతోషించాడు. కొంతసేపటికి సర్వజ్ఞుడైనటువంటి బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని? ఇక్కడి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైంది కాదు. నానాఘాట్లో ఏనుబోతు పైన సవారీ చేసేటటువంటి చేయునంత సులభమైంది కాదు ఈ మార్గం. ఇది ఏంటి ఆ మార్గము? ఆధ్యాత్మిక మార్గం అన్నమాట. ఇది చాలా కఠినమైనది, వాటంత సులభం కాదు అని చెప్పారు బాబా ఠాకూర్ తోటి. కావలసినంత కృషి చేయాలి. దేనికి? ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి, పయనించాలి అంటే చాలా కృషి చేయాలి. ఠాగూర్ ఒక్కరికే తెలుసును. ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగానే ఆయన ఎంతో ఆనందపరవశుడయ్యాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాడు. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించాలి అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. అప్పా చెప్పిందంతా నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టాలి అని చెప్పారు కదా. నువ్వు పలానా యోగి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ భవిష్యత్తుకి ఆయన ఆశీర్వచనం వల్ల నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది, ఇవన్నీ ఆయన అప్ప అనే కన్నడ యోగి చెప్పారు కదా. అదంతా ఇప్పుడు నిజమైందనమాట. ఊరకనే చదవటం వలన ప్రయోజనం లేదు. నీవు చదివినదంతయు ఆలోచించి ఆచరణలో పెట్టాలి. లేనట్లయితే దాని ప్రయోజనం ఏమీ ఉండదు. గురుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము ఆత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిదే అవుతుంది. విచారసాగరము పుస్తకంలోని, అంటే ఆయన కన్నడ యోగి అక్కడ బోధిస్తూ ఉన్నారు కదా, విచారసాగరం అనే పుస్తకంలో వేదాంత సారాన్నంతా కూడా ఆ పుస్తకంలోని సిద్ధాంత భాగము అతడు చదివాడు. కానీ ఆచరణలో పెట్టదగిన దానిని షిరిడీలో నేర్చుకున్నాడనమాట. చదవడం అయితే చదివాడు, ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అన్నది బాబా గారిని కలిసిన తర్వాతే తెలిసింది. దానికి ఈ దిగువ ఇంకొక కథ చెప్తాను, అప్పుడు ఈ సత్యం ఇంకా మనకి బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంకొక కథ చెప్తున్నారు. అదేంటి? అనంతరావు పాటంకర్ గురించి చెప్తున్నారు. ఈయన పూనా పెద్ద మనుష్యుడు, అంటే పూనాలో నివసించేటటువంటి వాడు. ఆయన బాబాను చూడాలని అనుకున్నాడు. షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అతని కళ్ళు ఎంతో సంతృష్టి చెందాయి, ఎంతో ఆనందించాడు. అతడు బాబా పాదములపై పడి తగిన పూజ చేసి తర్వాత బాబాతో ఈ విధంగా అన్నారు. నేను ఎక్కువగా చదివితిని, వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివాను, 18 పురాణాలు విన్నాను. నా మనసుకు శాంతి కలగట్లేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతా
నిష్ప్రయోజనం. అన్ని పుస్తకాలు అన్ని చదివినా కూడా నాకు మనసుకి శాంతి లేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతా నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా. మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానం అంతా వ్యర్థం. నీ దృష్టి వలన, నీ చమత్కారపు మాటల వలన నీవు శాంతి ప్రసాదిస్తావు అని విన్నాను. అందుచే నేను ఇక్కడికి వచ్చాను. కావున నా యందు దాక్షిణ్యము చూపించు, నన్ను ఆశీర్వదించు. పిమ్మట బాబా ఒక నీతి కథని ఈ విధంగా చెప్పాడు. ఆయన ఆ విధంగా కోరేటప్పటికి అనంతరావు బాబా ఒక నీతి కథని చెప్పారు. ఆ నీతి కథ ఏంటి? 9 ఉండల గుర్రపు లద్ది, దాని గురించి చెప్పారనమాట ఆ నీతి కథ. ఏంటంటే అది, ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాడు. అతని ముందు ఆడగుర్రము లద్దె వేసింది. అంటే ఓ బండి మీద వచ్చాడు, ఆ ఆడగుర్రం లద్దె వేసింది. అది 9 ఉండలుగా పడిందట ఆ గుర్రపు లద్దె. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు ఏం చేశాడు? పంచె కొంగు సాచి ఆ 9 ఉండలను అందులో పెట్టుకున్నాడు, పంచెలో పెట్టుకున్నాడు. ఆ విధంగా అతడు మనసును కేంద్రీకరించగలిగాడు. అంటే అది పడేయకుండా తీసి పెట్టుకున్నాడు. అదేంటి, దాని ఆంతర్యం ఏంటో చెప్తాడు తర్వాత. ఈ మాటల అర్థాన్ని పాటంకర్ గ్రహించలేకపోయాడు. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను అడిగారు. దీనివలన బాబా ఉద్దేశం ఏంటి? ఆయన ఈ విధంగా చెప్పారు, గుర్రపు లద్దె వేస్తే పంచులు పెట్టుకున్నాడు అని చెప్పి, దాని ఉద్దేశం ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన ఈ విధంగా జవాబు చెప్పాడు. నాకు కూడా బాబా చెప్పిందంతా తెలీదు, కానీ ఆయన ప్రేరణ ప్రకారము నాకు తోచింది నేను నీకు చెప్తాను. ఇక్కడ ఆడగుర్రము అంటే ఏంటి? ఇక్కడ ఆడగుర్రం లద్దె వేసింది అన్నారు కదా, ఆడగుర్రం అంటే ఏంటి? ఇక్కడ భగవంతుని అనుగ్రహం. 9 ఉండల లద్ది అంటే నవవిధ భక్తి అని అర్థం అన్నమాట. అవేంటి నవవిధ భక్తులు అంటే? శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే ప్రార్థించడం, మూడవది స్మరణం అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, పాదసేవనం అంటే సాష్టాంగ నమస్కారం చేయటం, ఐదవది అర్చనం అంటే పూజ, నమస్కారం తర్వాతది అంటే వంగి నమస్కరించడం, ఏడవది దాస్యం అంటే సేవ, ఎనిమిదవది సఖ్యత్వం అంటే స్నేహం, తొమ్మిదవది ఆత్మనివేదనం అనగా ఆత్మను సమర్పించటం. ఇవి నవవిధ భక్తులు. ఈ నవవిధ భక్తులు ఇవన్నీ నవవిధ భక్తులు. వీటిలో ఏదైనా ఒక మార్గం నందు నమ్మకం ఉంచి నడుచుకున్నట్లయితే భగవంతుడు సంతృష్టి చెందుతాడు. భక్తుని గృహమందు ప్రత్యక్షమవుతాడు. భక్తి లేని సాధనలన్నీ కూడా అంటే ఎటువంటివి? జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం. ఏవి? ఎప్పుడు? భక్తి లేనప్పుడు. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నీ కూడా వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడవు అనుకో, లేదా సత్యమును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి అనుకో. వానిలాగే నవవిధ భక్తులను పోగు చేసుకో, ఆతృతతో ఉండు. వానిలాగే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండు. అప్పుడే నీకు మనస్థైర్యం, శాంతి కలుగుతాయి అని చెప్పి తనకు వచ్చిన వివరణ అంతా చెప్పాడనమాట. ఆ మరుసటి రోజు ఈ పాటంకరు బాబాకు నమస్కరించడానికి వెళ్ళగా, గుర్రపు లద్దె 9 ఉండలను పోగు చేసుకున్నావా లేదా అని ప్రశ్నించారు బాబాగారు అతన్ని. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రథమున తానను బాబా ఆశీర్వదించాలి అని ప్రార్థించాడు. ఆ విధంగా అయినచో వానిని సులభంగా ప్రోగు చేయవచ్చును అనెను. అంటే నేను చాలా నిస్సహాయాన్ని, బాబా ముందు మీరు నన్ను ఆశీర్వదించినట్లయితే వాటినన్నిటినీ ప్రోగు చేసుకోవడం నాకు సులభం అవుతుంది. వేటిని? ఆ నవవిధ భక్తుల్ని అన్నమాట. అప్పుడు బాబా వానిని ఓదార్చి శాంతి క్షేమములు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఇది విని పాటంకర్ అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఇది అన్నమాట నవవిధ భక్తి వెనకాల ఉండేటటువంటి ఆంతర్యం. ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్తున్నారు. అదేంటి అంటే పండరీపురం ప్లీడర్ కథ అన్నమాట.
ఒక చిన్న కథతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఈ కథ బాబా సర్వజ్ఞుడు అని తెలియచేస్తుంది. ఏ విధంగా అంటే, ప్రజలను సరియైన మార్గమున పెట్టడానికి, వారి తప్పులను సవరించడానికి బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లేడరు వచ్చాడు. అతడు మసీదుకు వెళ్ళాడు. సాయిబాబాను దర్శించాడు. వారి పాదములకు నమస్కరించాడు. అడగకుండానే దక్షిణ కూడా ఇచ్చాడు. జరుగుతున్నటువంటి సంభాషణను వినటానికి ఆ మసీదులో మూల కూర్చున్నాడు. బాబా అతని వైపు తిరిగి ఈ విధంగా చెప్పారు. ఏమని? ప్రజలు ఎంత టక్కరులు, వారు పాదములపై పడతారు, దక్షిణ ఇస్తారు, చాటున నిందిస్తారు. ఇది చిత్రం కాదా అని అన్నారు. ఆ టోపీ అంటే అంటే మాట అన్నమాట. కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు కదా, అది అన్నమాట. ఆ టోపీ ప్లేడర్కు సరిపోయింది. అంటే ఈ టోపీ వేశారు, టోపీ పెట్టాడు అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఆయన్ని తిట్టారనమాట. వ్యంగ్యంగా తిట్టారు బాబా గారు ఆ ప్లేడర్ని. అతడు దానిని ధరించాడు, అంటే పుచ్చుకున్నాడు. అది నిజమే అన్నమాట. ఏ విధంగా నిజం? ఎవరికీ కూడా ఈ విషయం తెలియట్లా. ఆ బాబా ఎందుకు అలా అన్నారో, ఆ ప్లేడర్ ఎందుకు మౌనంగా ఉన్నాడో అది విని ఊరుకున్నాడు. ఎందుకంటే జరిగింది నిజమే, అందువల్ల ఊరుకున్నాడు. ఈ విషయాలేమీ మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్లేడరు దాన్ని గ్రహించాడు, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. వాడాలోకి వచ్చిన తర్వాత ప్లేడరు కాకాసాహెబ్ దీక్షితునకు ఈ విధంగా చెప్పాడు. బాబా చెప్పిందంతా యథార్థమే. ఏమని చెప్పారు? ప్రజలంత టక్కరులు, వారు పాదములపై పడతారు, దక్షిణ ఇస్తారు, నిందిస్తారు అని చెప్పారు కదా, అదంతా నిజమే అన్నమాట. ఆ బాణము నాపైనే ప్రయోగించారు, అది నన్ను ఉద్దేశించే అన్నారు అని చెప్తున్నాడు. అది నా గూర్చియే. నేను ఎవరిని నిందించకూడదు, తృణీకరించరాదు అని నాకు బోధిస్తున్నారన్నమాట. పండరీపురం సబ్జడ్జి అయినటువంటి నూల్కరు తన ఆరోగ్య అభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాడు. అక్కడ మకాం చేసి ఉన్నాడు. ప్లేడర్ల విశ్రాంతి గదిలో కూర్చుని దీని గురించే వివాదం జరిగింది. సబ్జడ్జి బాధపడుతూ ఉండేటటువంటి రోగములే ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగుకలవా అని మాట్లాడుకొనరి. ఆ జడ్జి గారు ఆరోగ్యం కోసం అని చెప్పి షిరిడీ వచ్చారనమాట. వస్తే అలాగా మందు వేసుకోకుండా షిరిడీకి వెళ్ళి కూర్చుంటే ఏమైనా ఆరోగ్యం నయమవుతుందా అని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ గదిలో, ఆ ఊరిలో సబ్జడ్జిని వ్యాఖ్య చేశారు. సాయిబాబాను నిందించారు. నేను కూడా అందులో కొంత భాగాన్ని వహించాను. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాడు. ఇది నాకు దూషణ కాదు, నాకు ఇది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశం. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకోరాదు అని నాకు బాబాగారు బోధించారు అని చెప్పి ఆయన దాన్ని ఆ విధంగా తీసుకున్నాడు. షిరిడి పండరీపురమునకు 300 మైళ్ళ దూరంలో ఉంది. బాబా సర్వజ్ఞుడు అవటం వలన పండరీపురంలోని ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగిందో ఈయన తెలుసుకుని, ఈ నడుమనున్న ఆయన అన్నీ తెలుసుకున్నాడు సాయిబాబా గారు. కానీ ఈ మధ్యలో అంటే ఈ నడుమ ఉన్నటువంటి స్థలము, నదులు, అడవులు, పర్వతాలు ఇవన్నీ కూడా ఆయన సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. అంటే ఈ మధ్యలో 300 మైళ్ళ దూరం ఉంది షిరిడీకి, పండరీపురానికి. అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేడర్ గదిలో జరిగిందంతా కూడా ఈయన తెలుసుకున్నారు. ఈయన తెలుసుకోవడానికి ఆ మధ్యదావులో ఉన్నటువంటి నదులు, పర్వతాలు, అడవులు ఏమీ కూడా అడ్డం రాలేదు. అంటే ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ ఎవరు మనసులో అనుకున్నా, బయటకు అనుకున్నా కూడా ఆయనకి తెలిసిపోతుంది. దానివలన ఆయన సర్వాంతర్యామి అని మనకి ఈ సంఘటన వల్ల తెలుస్తోంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల ఇవన్నీ కూడా ఆయనకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలరు, అందరి హృదయాల్లో గల దానిని ఆయన చదవగలరు. వారికి తెలియని రహస్యం ఏదీ లేదు. దగ్గరనున్నవి, దూరంగా ఉన్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె ఆయనకి తేట తెల్లం, స్పష్టంగా ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. ఎవడైనా దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండనివ్వండి, బాబా సర్వాంతర్యామి అవుట వలన వారి దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. దీనిని బట్టి ప్లేడర్ ఒక నీతిని నేర్చుకున్నాడు. ఏమని? ఒకరిని గురించి చెడు చెప్పరాదు మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టాడు.
ఇది ఒక లీడర్ గురించింది అయినప్పటికీ కూడా ఈ విషయము అందరికీ వర్తిస్తుంది. లీడర్ గురించే కాదు, ఇది మనకి వర్తిస్తుంది. మనం కూడా ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎవరిని వ్యాఖ్యానించకూడదు, దూషించకూడదు. ఈ అతని కథ ద్వారా మనకి తెలియచేస్తున్నారు బాబా. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞాపకం ఉంచుకొని మనమందరం మేలు పొందుదాముగాక అని చెప్తున్నారు. సాయిబాబా మహిమ అగాధం. ఆ విధంగానే వారి లీలలు కూడా అంత అగాధమైనవే. వారి జీవితం కూడా అటువంటిదే. వారు పరబ్రహ్మం యొక్క అవతారమే అని చెప్పి ఆయన అధ్యాయాన్ని ముగించారు. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పుకొని మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ద్వారకామాయిలో 3 వస్తువులు ఉన్నాయి, ఇప్పటికీ మనం చూడొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. ఒకటి గంట, రెండోది కొలంబ, మూడోది కొక్కాలు. గంట గురించి కొలంబ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇంకో కొక్కాలు అన్నారు కదా, ఆ కొక్కాలు ఏంటి అనేది చెప్పుకుందాం. అదేంటి అంటే ఆ కొక్కాలు ఇప్పటికీ ద్వారకామాయిలో అవి ఉన్నాయన్నమాట. అవేంటి అంటే బాబా మసీదులో విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని వస్త్రాలు ఒకదాని మీద ఒకటి వేసుకొని విశ్రాంతి తీసుకునేవారు. అలా వేసుకుని అక్కడ పెట్టుకుని దాని మీద కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు. అది చూసినటువంటి నానాసాహెబ్ డేంగ్లే అనే ఒక భక్తుడు బాబా నిరంతరం మనసుకం కోరుకుంటారు. ఇక్కడికి చాలామంది వచ్చి వారి వారి కష్టాలు కోరికలు చెప్పుకొని తీరిపోయాక వెళ్ళిపోతారు. కానీ బాబా సుఖాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అని అతడు ఆలోచించి ఒక మంచం తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు బాబా ఈ విధంగా అన్నారు, ఈ మంచం అవసరం నాకన్నా నీకే ఎక్కువ కనుక వద్దు, తీసుకుని నువ్వు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి సున్నితంగా దాన్ని తిరస్కరించారు. కానీ అతనికి బాబాపై ఉన్నటువంటి భక్తి ప్రేమలతో ఏం చేశాడు, ఒక కర్ర బల్లను తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఆయన దానిని స్వీకరించారు. బాబా ఆ బల్లను ఒక ఉయ్యాల్లా కట్టడం, ఇవన్నీ కూడా మనం దాని మీద ఆయన పడుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం అనమాట. ఆ కర్రను 4 వైపులా రంధ్రాలు చేసి 2 కొక్కాలను ద్వారకామాయిలో దూలాలకు కట్టి ఉయ్యాలాగా వేలాడదీశారు. అవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ పైన ఉన్న గంటను 2 కొక్కాలను ఈసారి షిరిడి వెళ్ళిన వాళ్ళు దాన్ని అక్కడ చూసి దర్శించుకోవచ్చు. అటువంటి అద్భుతమైన వస్తువులు, ఆయన ఉపయోగించిన వస్తువులు ఇప్పటికీ అక్కడ ద్వారకామాయిలో ఈ 3 కూడా అక్కడే ఉన్నాయట. కనుక అవి దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందగలరు ఆ షిరిడి వెళ్ళిన వాళ్ళు. కనుక ఈ సంఘటనతో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.